హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అగైన్. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్నారో ఎస్ఎస్సి నుంచి మంచి నోటిఫికేషన్ విడుదలైంది. సబ్ ఇన్స్పెక్టర్, ఢిల్లీ పోలీస్ మరియు సిఏపిఎఫ్ నుంచి చాలా పోస్టులు విడుదలైంది. దీని యొక్క అప్లికేషన్ 4వ తారీఖు నుంచి మొదలైంది, 28వ తారీఖు దాకా ఉంటుంది. అదే దీని యొక్క కరెక్షన్స్కి వీటికి టైమింగ్స్ 31 దాకా ఇచ్చున్నారు. మీరంత ముందు అప్లై చేస్తే అంత మంచిది, ఎందుకంటే లాస్ట్ మినిట్లో సర్వర్ ఎర్రర్స్ అనేవి రావచ్చు. అయితే దీని ఎగ్జామ్స్ వచ్చేసి 9, 10, 13లో కండక్ట్ చేస్తున్నారు మే నెలలో. అయితే వీళ్ళ యొక్క శాలరీ పే చూసుకుంటే 35,400 స్టార్టింగ్ ఉంటుంది. మినిమం 70,000 ఉంటుంది అన్ని అలవెన్స్తో కలిపి. రెండు సేమ్ పోస్టులే, కాకపోతే గ్రూప్ నాన్ గెజిటెడ్ కిందే వస్తుంటాయి. అయితే ఇవి 22 వేకెన్సీస్ అనమాట. లైక్ ఇంకా ఫుల్ కాలేదు, పూర్తి నోటిఫికేషన్ అనేది చెప్పలేదన్నమాట, ఇంకా పెరగచ్చు. దీనికి మేల్ అభ్యర్థులకి టోటల్ 125 ఢిల్లీ పోలీస్ పోస్టులు ఉన్నాయి. ఫిమేల్స్కి వచ్చేసి 61. అట్లాగే సిఏపిఎఫ్ కింద బిఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ వీటన్నిటి మొత్తం కలిపి 4,000 పోస్టులు ఉన్నాయి. అయితే దీనికి అప్లై చేసేందుకు ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 25 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్. అయితే వీటిలో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే అప్లికేషన్ ఫీజు వచ్చి 100 రూపీస్ ఉంటుంది ఈచ్ క్యాండిడేట్కి. లైక్ మేల్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ మేల్స్కి 100 ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ అప్లికేషన్ ఫీ అనేది ఫ్రీ ఉంటుంది. దీని ఒక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1 తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, తర్వాత పేపర్ 2 అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా, లాస్ట్లో వచ్చేసి తర్వాత మెడికల్ ఎగ్జామినేషను, లాస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీని యొక్క సిలబస్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ 50 మార్క్స్కి, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 50 మార్క్స్, టోటల్ 200 మార్క్స్, 120 మినిట్స్ ఉంటుంది, 200 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం 120 వస్తే అన్రిజర్వ్డ్ 120 అనేది కట్ ఆఫ్ పెట్టారు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. దీనికి కంప్లీట్ ఇంగ్లీషే, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్కి. దీనికి జస్ట్ 100 మార్క్సే క్వాలిఫికేషన్ అనమాట. లైక్ ఫస్ట్ పేపర్ 1 అనేది ప్రిలిమ్స్ అనేది క్వాలిఫై అవ్వాలి. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంది. సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఎలా ఉంటుందని, మేల్స్ వచ్చేసి 170 ఉండాలి, ఫీమేల్స్ వచ్చేసి 157. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ వచ్చేసి ఫీమేల్స్ అభ్యర్థులు మాత్రం 100 మీటర్స్ రేస్ని 16 సెకండ్స్లో పూర్తి చేయాలి. 1.6 కిలోమీటర్స్ని 6.5, లాంగ్ జంప్ అండ్ హై జంప్. ఫీమేల్స్కి వచ్చేసి 18 సెకండ్స్లో 100 మీటర్స్ పూర్తి చేయాలి. 800 మీటర్స్ని 4 మినిట్స్లో, లాంగ్ జంప్ అండ్ హై జంప్ సేమ్ 3 ఛాన్సెస్లో 2.7 to 0.9 మీటర్స్ దూకాలి. ఇదైన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత పోస్ట్కి ఎలిజిబుల్ అయినాక ట్రైనింగ్ పీరియడ్లో మనకి ఇవన్నీ చేయిస్తారు. సో దీని కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి నెక్స్ట్ వీడియోలో నేను దీనికి ఎలా అప్లై చేసుకోవాలో మీకు చెప్తాను. Guys, please like and subscribe.